స్థానిక విద్యా ఉద్యోగం మూడు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మొత్తం ఇది స్థానిక రిజర్వేషన్స్ అనేటటువంటి సబ్జెక్ట్ అవుతుందో అది మాత్రమే ఇప్పుడు ఫోకస్లోకి వచ్చింది. అయితే ఇక్కడ ఏంటిదంటే స్థానిక ఎన్నికలలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే స్థానిక అంశాల మీద ఈ ప్రభుత్వము మా హైటంత ప్రయత్నం చేసినాము, ఇక మాతోడు కాలేదు, ఇక మేము పార్టీ పరంగా 42% చేసేసి ఏదో ఒక దశలో చేతులు ఎత్తేటటువంటి ఒక ప్రయత్నం చేసేటటువంటి ఒక ప్రమాదం అనేటటువంటిది మనకు సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది అయితే ఇక్కడ ఏంటిదంటే 42% సాధన అనేటటువంటి దాంట్లో పట ధృతమైనటువంటి వాతావరణం మన గతంలో ఎప్పుడు కూడా రాలేదు. ఈ వాతావరణం అనేటటువంటిది ప్రజల ఆకాంక్ష నుంచి బలీయంగా వచ్చింది. దీన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి చాలా ఉంది. ఇప్పుడు దీన్ని ఏ రకంగా కూడా దీన్ని డీవేట్ కాకుండా అప్రమత్తంగా జాగ్రత్తగా కుట్రలు కుయుక్తులకు అన్నింటినీ కూడా బయటకు తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేటటువంటి దాంట్లో కూడా దీని ఇంపార్టెన్స్ లోపల ఇంకొన్ని భాగాలు ఉన్నాయి. వాస్తవానికి ఏంటిదంటే 1996 తర్వాత ఈ రాష్ట్రంలో గ్రామాల్లో పడైనటువంటి అన్ని ఎన్నికల పీపుల్స్ వారి ప్రభావం కారణంగా ఈ 25+4 అంటే 29 సంవత్సరాల చరిత్రలో వాడు 45% వాడు 40% ఇచ్చినా ఇవ్వకపోయినా మనోళ్ళు దాదాపు 60 నుంచి 90% గెలిచేటటువంటి పరిస్థితి ఉంది. వాడు ఇచ్చేటటువంటి భిక్ష అనేటటువంటిది మనకు అవసరం లేదు. మనకు స్థానిక సంస్థలు అనేటటువంటిది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ దీని ద్వారా ఏంటిదంటే ఒక శాసనం వస్తుంది, ఒక అఫీషియల్ సిస్టమ్ అనేటటువంటిది వస్తుంది. అంతేకాక ఇంకోటి ఏంటిదంటే ఈ 40% అనేటటువంటి డాక్యుమెంట్ ద్వారా విద్యా ఉద్యోగాలు ఈ స్థానిక సంస్థల కంటే కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విద్యా ఉద్యోగాలు వచ్చినటువంటి అవకాశం ఉంటుంది. వీడు ఏదన్నా కారణాల వల్ల ఇది ఎగరగొట్టిండనుకో మనకు స్థానిక సంస్థలు ఇంపార్టెంట్ కాదు, మనం ఎట్లయినా గెలుస్తాము. ఇది ఎగరగొట్టి చేస్తే దాని మీద ప్రమాదం ఉంటుంది. అది చాలా 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 ఇంపార్టెంట్ అది. కాబట్టి ఆ కోణంలో కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి అవసరం ఉంటుంది. ఇది గ్రామ స్థాయి వరకు దీన్ని చైతన్యం చేయాల్సి ఉంది. ఇది ఆల్రెడీ చైతన్యం వస్తున్నటువంటి పరిస్థితి ఇది. కాబట్టి ఈ వాతావరణం మనము దీర్ఘకాలిక పోరాటంగా అయినా కానీ దీన్ని దాని వైపు సాగదీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే విద్యా ఉద్యోగాలతోటి సమాజం మారుతుంది. ఇప్పుడు 75 సంవత్సరాల కాలంలో ఈరోజు సమాజం పూర్తి స్థాయిలో మారక ఆర్థిక వ్యత్యాసాలు అనేటటువంటిది 1:10 లెవెల్లో ఎట్లయితే పెరిగిందో దీనికి రీజన్ ఏంటిదంటే విద్యా ఉద్యోగాలు అనేటటువంటిది కూడా మెయిన్ సబ్జెక్టే. కాబట్టి దానితోటి మారిన సమాజము మారి ఆర్థిక వ్యత్యాసాలు అంతరించినటువంటి అవకాశం ఉంటుంది. బీసీలు అప్పర్ క్యాస్ట్ తోటి ఈక్వల్ అవ్వడానికి మార్గమైనది. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీనికి అవసరమైనటువంటి పోరాట పటిమ ఎన్ని రకాలుగా వచ్చినా ఎన్ని కుట్రలు ఉన్నా కానీ దీన్ని ఛేదించుకుంటూ ముందుకు తీసుకోవాల్సినటువంటి ఈ పరిస్థితుల లాంగ్ టర్మ్ ఉద్యమం కూడా మనం సిద్ధమయ్యేటటువంటి ఈ పరిస్థితుల నేను ఇస్తున్నటువంటి ప్రతిపాదన ఏంటిదంటే, ఎందుకంటే ఉద్యమం హై లెవెల్ వేసేసింది బంద్ తర్వాత, ఆ లెవెల్ కార్యాచరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది లెక్క ప్రకారం. అయితే ఏంటిదంటే రాబోయే రోజుల్లో జూబ్లీ సెలక్షన్స్ అయిన తర్వాత వీళ్ళ ఆలోచన విధానాల్లో డిఫరెన్స్ వస్తుంది, వీళ్ళ తీవ్రతలో డిఫరెన్స్ వస్తుంది. వీళ్ళు మళ్ళీ పాదపు అయిపోయింది కదా, మేము ప్రయత్నం చేసినా కథం అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు, ఎందుకంటే ప్రభుత్వం చేతులెత్తి చేస్తే దాని లెక్క మళ్ళీ కొంతకాలం వేరే అయిపోతుంది. కాబట్టి ఈరోజు మనం చూసినాం, మొట్టమొదటిసారిగా ప్రభుత్వం దమన నీతి తీసుకొచ్చి ఎందరో మందిని జిల్లాల నుంచి రాకుండా చేసినటువంటి ఈ పరిస్థితిని మనం గమనించినాం. కాబట్టి ప్రభుత్వం ఆలోచించే పద్ధతులు కూడా డిఫరెంట్ అయినటువంటి ఈ పరిస్థితుల ఒక అంత స్థాయి కాకపోయినా కానీ దీన్ని లైవ్లో ఉంచుతందుకు కానీ ఒక రిలే నిరాహార దీక్షలు అనేటటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఈ నెల 27 నుంచి స్టార్ట్ చేయాలనేటటువంటిది నా ప్రతిపాదన. ఆ 27 నాడు మాత్రము ఒక కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున మనం చేయడంతో పాటు అదేవిధంగా దీన్ని 27 నుంచి వారమా 15 రోజుల ఇండెఫినెట్ అనేటటువంటి దాంతో సంబంధం లేకుండా మండల స్థాయి వరకు కూడా రిలే నిరాదేశాలు ఇచ్చేటటువంటి విధంగా ఒక కార్యాచరణ ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఒక ప్రతిపాదన ముందుస్తూ